చాలా వెరైటీస్ ఉన్నాయి అల్మార్లో కూడా. అంటే ఇవన్నీ కంచా ఇత్తడా సార్? అంటే కొన్ని దీంట్లో కంచు, కొన్ని ఇత్తడండి. ఓకే. సో నాకేంటి అంటే ఒక టైంలో నియర్లీ ఒక 7 to 8 years బ్యాక్ నాకు ఇత్తడి మ్యాక్సిమం అంటే ఇత్తడి సామాన్లు ఎక్కువ ఎక్వైర్ చేయాలన్న తపన ఉండేది. ఓకే. సో దానికి గాను ఏంటంటే నేను ఎంక్వైరీ చేసేవాడిని. నార్మల్గా ఏ స్టేట్స్లో ఏ ఊర్లలో ఇత్తడి ప్రాముఖ్యత బాగా ఉండేది, ఎక్కడ విరివిగా ఇప్పుడు మనకు దొరుకుతాయని. దాన్ని బట్టి ఏంటి అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను పర్సనల్గా వెళ్ళేవాడిని. నేను ఎప్పుడైతే ఫ్రీగా ఉండేవాడినో హాలిడేస్లో అట్లా నేను వెళ్ళేవాడిని, వెళ్ళి అక్కడ బాగా ఎంక్వైరీ చేసేవాడిని. అండ్ ఇప్పుడు మీకు ఇత్తడిలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇత్తడి సామాన్లు అప్పుడు యూజ్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి. సో మరచెంబులు అంటాం, దీన్ని మరచెంబు అంటారు. అప్పట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లయితే ప్రతి ఒక్క చేతిలో ప్లాస్టిక్ బాటిల్ ఒక్క చేతితో అయితే పట్టుకొని తీయలేము, కింద పడి కాళ్ళ మీద పడే ప్రమాదం కూడా ఉంది. అప్పట్లో ప్లాస్టిక్ బాటిల్ ప్రతి వాళ్ళు క్యారీ చేస్తున్నారు. సో అప్పట్లో ఎస్ ఇది అడల్ట్, పెద్దవాళ్ళకి పెద్ద సైజు ఉండేవి, చిన్న వాళ్ళకి ఉండేవి, పిల్లలకి కూడా ఇంకా చిన్నది ఉండేది. అండ్ అప్పటి యొక్క వాళ్ళ కళా నైపుణ్యం ఏంటి అంటే ప్రతి మరచంలో గ్లాస్ వాళ్ళు ఉండేది. ఇదంతా మేడ్ విత్ కంచు, ఇదంతా కంచు మెటల్. అండ్ ఇది ఏంటంటే ప్రతి మరచంలో గ్లాస్ ఉండేది అనమాట. ఎందుకంటే మళ్ళీ నీళ్ళంతా ఇట్లా ఎంగిల్ చేసి తాగకూడదు కదా, గ్లాస్ లో పోసుకొని చక్కగా తాగి మళ్ళీ పెట్టుకునేవాళ్ళు. చాలా అంటే ప్రతిదీ కూడా నీట్ గా అలాంటి యూజ్ చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం అసలు యాక్చువల్ వైట్ మెటల్ మంచిదే కాదు. ఇప్పుడు మనకి థైరాయిడ్ ఎక్కువ వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వైట్ మెటల్. అది బ్రిటిషర్స్ ఏంటి అంటే అప్పుడు పొలిటికల్ ప్రెజర్స్ కోసం ఇన్వెంట్ చేసిన మెటల్. సో అప్పట్లో మీకు రాగి, కంచు, ఇత్తడి యూజ్ చేసేవాళ్ళు కాబట్టి ఒక మనిషి యొక్క ఆరోగ్యము అండ్ లైఫ్ స్పాన్ 120 years ఉండేది. ఇప్పుడు చూడండి, మీరు థైరాయిడ్ తీసుకోండి, షుగర్ తీసుకోండి, బీపీ తీసుకోండి, ఏజ్ లిమిట్ లేకుండా అయిపోతున్నాయి. ఇది చూడండి, దీని ఒక డిజైన్ చూడండి. అదే చూపిస్తున్నాను సార్. అసలు ఎంత బాగుందంటే, ఎంత సన్న నగిషి వర్కో ఇదంతా. వాళ్ళ పనితనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ నిజంగా. వాళ్ళకి డేస్ పట్టేది. మళ్ళీ ఎక్కడ కూడా మీకు ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉండదు. అవును, ఒక్కటే ప్రింట్ చేసినట్టుగానే ఉంటుంది. ఇంకా ఇది చూడండి, బర్డ్స్, రామచిలుకలు, ఇవి రియల్ రామచిలుక తోక చాలా సన్నగా పొడగ్గా ఉంటుంది. ఇది చూడండి, ఎంత బాగా తీసారంటే. ఇది నేను మీకు ఇందాక చెప్పినట్టే. అవును సార్, మాక్సిమం రామచిలుకలు. అవును, ఈ రామచిలుకేమో ఇలా చూస్తుంది, ఇదేమో ఇంకొంచెం ఏదో మాట్లాడుతున్నట్టుగా వెనక్కి తిరిగి ఏదో చెప్తోంది. మీకు ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను, ఇంకొక వెరైటీ. దాన్ని ఇదేంటో తెలుసా? ఇదేమనుకుంటున్నారా? గెస్ట్ చేయండి ఎవరైనా. సార్ ఇదేంటి సార్? క్యాండిల్ హోల్డర్ అండి ఇది. ఓకే. అప్పట్లో ఏంటి అంటే ఆ దీపాల తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో క్యాండిల్స్ పెట్టుకునేవాళ్ళు దీంట్లో. సో దీన్ని క్యాండిల్ హోల్డర్ గా యూజ్ చేసుకునేవాళ్ళు. దీనికోసం అవి తయారు చేయబడ్డాయి. ఓకే. ఇదేంటో తెలుసా? ఇదైతే ఫ్లాస్క్ లాగా అనమాట. టీ ఫ్లాస్క్ అంటారు దీన్ని. మీకు ఏ మాత్రం తెలియట్లేదు కదా ఇది టీ ఫ్లాస్క్ అంటే. సార్ చూపిస్తారు. ఇది అప్పటికప్పుడు ఎలా వేడి చేసుకొని తాగొచ్చో కూడా దీంట్లో ఒక టెక్నాలజీ ఉంది. ఇది డిటాచబుల్ అండి. ఇది టీ పాట్. ఇది టీ పాట్. మనం టీ చేసుకొని మళ్ళీ మన స్నేహితులు అనుకోండి, చుట్టాలు అనుకోండి, వాళ్ళు రావడం లేట్ అయినా ఏదైనా కూడా చల్లగా అయిపోతుంది కదా. సో అప్పట్లోనే వాళ్ళ తెలివితేటలతోటి వాళ్ళు దీన్ని హీట్ చేసుకోవడానికి ఒక మంచి ఇది తయారు చేశారనమాట. ఇది దీంట్లో కిరోసిన్, అప్పట్లో కిరోసిన్ విరివిగా దొరికేది, ఇప్పుడు కిరోసిన్ దొరకట్లేదు. సో మనం ఏంటి అంటే దీంట్లో కిరోసిన్ పోసుకొని దీంట్లో వత్తి పెడతారనమాట. సో ఈ వత్తి వల్ల ఏంటి అంటే దీన్ని వెలిగించుకుంటే దీనివల్ల మనకి ఏంటి అంటే ఇది వస్తుంది, మంట వస్తుంది. ఆ మంట వల్ల ఆ మంట వల్ల ఇది వెలుగుతూ ఉంటుంది. సో ఇలా ఉంటుంది.
ఇలా వెలుగుతుంది. ఇప్పుడు మనం ఆర్పాలంటే మనం ఊదకుండా వాళ్ళు ఏం ఇది ఇచ్చారంటే ఈ లివర్, దీన్ని మనం ఇట్లా అన్నాం అనుకోండి, సో అది మనకి ఆక్సిజన్ లేకుండా ఇమీడియట్ గా ఫ్లేమ్ అనేది ఇది ఆగిపోతుంది అనమాట. సో మనం సర్వ్ చేసేటప్పుడు దీన్ని తీసి ఇలా పోసుకునేవాళ్ళు. ఎంత టెక్నాలజీ అసలు. మోర్ దాన్ 80 years old అండి ఇది. సూపర్. ఇది ఒక వాటర్. ఎస్, ఇదంతా ఏంటి అంటే మీకు నేపాల్ ప్రాంతంలో ఈ రకంగా యూజ్ చేస్తారు. ఓకే, మనం ఇట్లా రౌండ్ గా ఉంటాయి మన మర చెంబులు, లేకపోతే కంచు చెంబులు, అవి అక్కడ మాత్రం కొంచెం ఇలా పొడవుగా. ఇది ఇత్తడిలో, ఇది రాగిలో. అదే ప్రాంతంలో ఇత్తడిలో అయితే ఆ రకంగా, రాగిలో అయితే ఈ రకంగా యూజ్ చేసేవాళ్ళు. ఇవి నేపాల్ నుంచి. నేపాల్ టోటల్ ఇదంతా నేపాలే. ఓకే, ఇవి రాగి, ఇది కంచు సార్. ఇది ఇత్తడి. ఇది కూడా దీన్ని గంగా జమున అంటారండి. నార్మల్ గా ఏంటంటే ఇత్తడి రాగి కలిసిన దాన్ని వాడుక భాషలో ఇక్కడ గంగా జమున అంటారు. సో ఇది ఏంటి అంటే ఇది కూడా మీకు ఈ టీ గానీ అండ్ ఎస్ ఏదైనా కానీ దీని నుంచి వాళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట. అంటే ఇట్లా పోస్తే ఎక్కువ పోతాయి కదా. ఇది చూడండి, ఇది ఒక ల్యాంప్, ఇత్తడిదే కదా సార్. ఇత్తడి. ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్ ఇవన్నీ. మీకు ఎప్పుడు పాడదు. యాంటిక్ అనేది ఏంటి అంటే కొంచెం కూడా పాడవడం కానీ, లేకపోతే ఇది యూజ్ లోకి రాదు అనుకునేట్టు కానీ ఏమీ ఉండదు. అంటే మీరు మెయింటైన్ కూడా అలాగనే చేస్తారు. అక్కడ దాని ఇదే అలా ఉంటుందండి. మన నుంచి ఏం కాదు, మన జనరేషన్స్ అయినా కూడా ఇది చెక్కు చెదరకుండా ఉంటాయి. సింపుల్, ఇది ఏం లేదు. మీరు కిరోసిన్ దీన్ని వత్తి పెడితే కిరోసిన్ ఉండేంత వరకు వెలుగుతూనే ఉంటది. ఇప్పుడు దీనికి గ్లాస్ చిమ్నీలు ఉంటాయి, అది భద్రంగా నేను నా గెస్ట్ హౌస్ లో పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఆ పైది అదొక మోడల్ చూడండి, దానికి ఒక ఇది ఉంటుంది. ఇది ఆర్డినరీ టైపు, ఇది మీకేంటే 2 రకాలుగా ఉంటది. ఇది మీకు ఇది ఉంది కదా, ఇది మీకు ఇది ఆర్పాలి అంటే ఆరిపోతుంది. ఇది యాజ్ యూజువల్ వత్తి పెంచుకోవడానికి, ఇది కిరోసిన్ పోసుకోవడానికి. దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ నా గెస్ట్ హౌస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒత్తి కూడా అలాగే ఉంది, వాడుకోవచ్చు హ్యాపీగా. ఇది కూరగాయలు ఇది కత్తిపీట అంటాం కదా. ఇది ఆకురాయి. ఇది ఆకురాయి. ఇది ఎంత వాడితే అంత పదును పెరుగుతుందని తగ్గదు. ఇది మిగతా అంతా ఇత్తడి. ఓకే సార్. చక్కగా చిన్నగా ప్రయాణాల్లో కూడా వాళ్ళు కత్తిపీటలు అవన్నీ తీసుకెళ్లే వాళ్ళు కాబట్టి మేబీ అది జర్నీస్ లోకి వాడుకోవడానికి బాగుంటుంది అనుకో, అలా తయారు చేసి ఉండొచ్చు. బాగుంది. అసలు ఈ టేబుల్ చూసారా, ఈ టేబుల్ కూడా ఎంత కళాత్మకంగా ఉందంటే సార్, ఇక్కడ ప్రతిదీ ఒక డిజైనర్ పీస్ లాగా ఉంది సార్ మీ ఇంట్లో. ఇది చూడండి, ఇది ఒక ఎద్దుల బండి. దీంట్లో అమలాకలందరూ చక్కగా కూర్చొని ఏటో వెళ్తున్నారు అనమాట, అన్ని పెట్టుకొని. ఇది కూడా చూపిస్తా చూడండి, ఇది సాంబ్రాణి వేసుకునేది అని చెప్పారు సార్. మనకి తెలియదు అనుకోండి, ఇందులో సాంబ్రాణికి సంబంధించిన వేరే ఇంకేమన్నా పెట్టి ఒక గిన్నె లాంటిది ఇలా పెట్టేస్తే అంతా పెట్టండి కింద డైరెక్ట్ గా ఇందులో దీని నుంచి మీకు వస్తుంది అనమాట. ఓకే, 3 రకాల వెరైటీస్ తోని గజ్జలు చేశారనమాట. దీనికి ఇంత రాజసంగా ఉందంటే చాలా బాగుంది. అది రాజస్థానీ అండి, అది రాజస్థాన్. ఇవి సార్, ఇవి ఎక్కడ తెచ్చారు సార్? ఇది మీకు యూపీ అండి, ఉత్తరప్రదేశ్. ఓకే, ఇవన్నీ ఎన్ని ఇయర్స్ సార్? ఇది మోర్ దెన్ 80 అమ్మా. మోర్ దెన్ 80. ఇది చూడండి గ్లాస్ ఐటమ్. దానిపైన గమ్మత్ ఏంటంటే పైన దాని కార్క్ అనేది పెగ్ మెజర్ గా చేశారు. వాళ్ళ తెలివితేటలు చూడండి. ఇది వైన్ బాటిల్. ఓకే సార్. సో దట్టు ఒక బాటిల్ కి ఇది బ్రాస్ తోటి ప్యానలింగ్ చేశారు. ఇప్పుడు ఈ స్క్రూస్ తీస్తే సపరేట్ అయిపోతుంది బాటిల్. దాని లిడ్ వచ్చి ఇది ఏంటి అంటే మీకు ఇది పెగ్ మెజరర్. సో కొలతగా తాగే వాళ్ళకి అనమాట ఇది కరెక్ట్ గా. ఇది దీంతో అయితే ఒక పెగ్. బాగుంది సార్. అంటే ప్రతిదీ వాళ్ళకి ఇంట్లో వాడుకునేది. వాళ్ళ తెలివితేటలు చూడండి, మల్టీపర్పస్ గా ఒక బాటిల్ పెట్టుకున్నారంటే మళ్ళీ ఇంకో పెగ్ మెజర్ పెట్టుకోవాలి తీయాలని ఉండేది కాదు. దీని మూతనే పెగ్ మెజర్.
మళ్ళీ మీరు మూసేసుకున్నారంటే దీనికి క్లోజ్ అయిపోతుంది. కావాలి అనుకున్న పెగ్ మెజర్ అవుతుంది. వినాయకుడు చూసారా, వినాయకుడు ఎలుక వాహనము, ఇది 2 డిటాచబుల్. సో వాళ్ళ తెలివితేటలు ఏంటి అంటే ఆ దేవుడి వాహనం ఏంటో అది కూడా రావాలి, దాని మీద ఉండాలి అంటే ఇదంతా ఏంటంటే అప్పుడు హ్యాండ్ మేడ్ ఇది. ఎలుక లేకుండా వినాయకుడు ఉండడు కదా ఎక్కడ. సో అదనమాట. ఈరోజంతా మనకి ఇంకా చాలా వస్తువులను చూపిస్తున్నారు, చూసారు కదా. ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను, చాలా వెరైటీస్ ఉన్నాయి. పదండి.